I will explain everything about the today's hotel life. Oh my beautiful life, good time exactly 5 a.m. అయింది. Hey folks, good morning. Welcome back to our channel. This is Vinod and welcome to our channel. So in this video, I'm going to explain and show you guys about my new job place, Jaitra Kitchen journey. Let's name it like Jaitra Kitchen series of my life. So let's begin. It's still wet, so the ink should transfer. Meet me at the side door. We'll sneak onto the main floor. All night, let's take a shot. Keep moving and we won't get caught. Take the long way home. Tonight we're free. Hey guys, just done for the day. Hey guys, good morning. So from past 30 days, this is my routine. Fuck yeah. So I left my job and I trying to build my own. So we'll talk later. Everything's gonna be alright. Just let go, enjoy the ride. To the top of the world tonight. So hey, ఈరోజు నేనే ఫస్ట్ బోని చేయబోతున్నాను. లెట్స్ సీ. ఓకే, సో హాఫ్ పొంగలి. సో డేలో ఫస్ట్ మనం బోని చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు చూద్దాం. బోని అనేది ఇంపార్టెంట్. సో ఎవరు చేస్తున్నారు, ఎవరు హ్యాండ్స్ బాగున్నాయి అనేసి నమ్మకాలు ఉంటాయి అన్నమాట. సో వాటిని ఎలా ఈరోజు ఆ విషయంలో ఎలా ఉంటుంది. ఎట్టుంది? బాగుంది. నిజం చెప్పు. నిజంగా A few minutes later. So it's continuing my vlog from morning. So morning almost 10:30కి క్లోజ్ చేసా హోటల్. సో క్లోజ్ చేసాము. తర్వాత కొన్ని క్లీనింగ్, లైట్ క్లీనింగ్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ పని ఉంటే కొంచెం హరీగా ఉన్నాం అనమాట. సో వీడియోస్ తీసే ఇంత ఇది లేదు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఫ్యూ వర్డ్స్. సో ఇప్పుడు మార్నింగ్ కౌంటర్ ఎంత జరిగింది, ఎలా జరిగింది, సో నెక్స్ట్ ఏంటి అనేసి మాట్లాడుకుందాం. సో మార్నింగ్ కౌంటర్ ఆల్మోస్ట్ నియర్లీ 5,000 జరిగింది. ఐ మీన్ 4,500 to 5,000 జరిగింది అనమాట. 11 or 12కి క్లోజ్ చేసుకొని రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాం అనమాట. అక్కడ నుంచి ఇప్పుడు టైం 5 అయింది. సో PM. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయేసి నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్ అనమాట. సో సెకండ్ షిఫ్ట్కి రెడీ టు గో. సో ఇప్పుడు వెళ్ళేసి సో ఈవినింగ్ ఏం ఐటమ్స్ ఉన్నాయి, ఎలా జరుగుతుంది ఏంటి అని అప్డేట్స్ చూసుకొని విల్ క్లోజ్ దిస్ వ్లాగ్ బై ఎండ్ ఆఫ్ టుడే. సో ఎండ్ అయ్యే లోపలికి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అబౌట్ ది టుడేస్ హోటల్ లైఫ్. సో ఎలా ఉంది ఏంటి, కౌంటర్ ఎలా ఉంది, సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. సీ యూ. రేపే. గుడ్ ఈవినింగ్ ఫోక్స్, వెల్కమ్ టు జైత్రా కిచెన్. సో లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జస్ట్ చెక్ ఇట్ అవుట్. అండ్ మా హోటల్కి ఆపోజిట్లోనే నెట్ క్రికెట్ ఉంటుంది, చాలా బాగా స్పేషియస్గా ఉంటుంది. యూ కెన్ ప్లే దేర్, ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అలసిపోయాక మా హోటల్లోకి వచ్చారంటే మంచి టిఫిన్ ఉంటుంది, ఎంజాయ్ టేస్ట్ చేయొచ్చు. అండ్ దెన్ మా మాస్టర్ ఇప్పుడే వడలేస్తున్నాడు, క్యారీ ఆన్. అని ఇంకో మాస్టర్ చూడండి, పని లేదు, కొంచెం పని పండ బాకి రీల్స్ చూసుకుంటూ కూర్చుంటుంది. సో ఇక్కడ ఒక మనిషి రాలేదనమాట, గ్రైండింగ్ మనిషి. సో మనం పర్యవేక్షించాల్సి వచ్చింది. దీన్ని చూడబోతే కొంచెం టైట్ అయినట్టు ఉంది. సో దీనికి కొంచెం వాటర్ మిక్స్ చేసి లూజ్ చేసామంటే సో దానిపైన చేసుకుంటుంది అనమాట. సో మొహమాటం ఏముందండి, జస్ట్ జాబ్ ఈ జాబ్. ఎక్కడైనా సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఉంటాయన్నమాట. అది సాటిస్ఫై అయినాయంటే సో ఏ పనైనా ఈజీగానే ఉంటుంది. సో ఇది మన పని. సో ఓకే, సో ఇప్పుడు కొన్ని నీళ్ళు పోస్తున్నాం కదా, సో ఇప్పుడు అది కొంచెం లూజ్ అయింది. డన్. సో మా హోటల్లో వీడు కొత్తగా వచ్చాడు అనమాట. వీడి పేరు మణి. ఏ హాయ్ మణి, ఇట్లా చూసి చెప్పురా. ఓ మంచి పన్నోడు, మెయిన్ చెఫ్ అనమాట. సో ఆయన పేరు భీమయ్య. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. 35 ఏళ్ళ సర్వీసు. ఏమేం చేయగలుగుతారు? ఆల్రౌండరు. ఓకే. మనం కలవబోతున్నాం ఇంకో చెఫ్ లావణ్య. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. 17 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఏమేం చేయగలుగుతారు? ఆల్రౌండర్. ఇంతకుముందు ఎక్కడ చేశారు? ఓ సూపర్.
మనుషులు రాకంటే పెయింట్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్కి సో ఈవినింగ్ కూడా మనమే ఫస్ట్ పోనీ. లెట్స్ ట్రై. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో ఈవినింగ్ బిఫోర్ లేట్ నైట్ కావాల్సిన సరుకులను తెచ్చిపెట్టేసుకున్నామంటే మార్నింగ్ హడావిడిని అవాయిడ్ చేయొచ్చు అనమాట. కొంచెం లేట్గా లేచనే స్వార్థం. వావ్. సో ఆల్ సెట్ నౌ, లెట్స్ గో టు జైత్రా కిచెన్. సో ఫోక్స్, సో ఈరోజు ఎండ్ అనమాట. ఈరోజు ఆల్మోస్ట్ 10:40 అయింది ఇప్పుడు టైము. సో ఇట్ ఈస్ అబౌట్ టు క్లోజ్ మై హోటల్. సో ఈరోజు మొత్తం కలెక్షన్ ఎంత అని చూస్తే మార్నింగ్ ఈవినింగ్ రెండింటికి కలిపి 6,700 వచ్చిందనమాట. సో విచ్ ఇస్ అ గుడ్, బెటర్. నిన్న ఎంత వచ్చింది అనేసి చూస్తే నిన్న 7,700 వచ్చింది, ఈరోజు 6,600 వచ్చింది. సో హోటల్ ఓపెన్ చేసి ఇది 1 month 3 days అయింది. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సో ఈ నా హోటల్ జర్నీ ఎలా పోతుంది, నా లైఫ్ ఎట్టుంది, సో ఇందులో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఏమున్నాయి, ఇలాంటివన్నీ నేను చూపిపోతున్నాను. సో నా రియల్ లైఫ్లోంచి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వాట్ ఎవర్. సో కీప్ విజిట్ ఏంది, ఎప్పుడు వచ్చాను మీరు చెప్పండి. సో తిరుపతి జైత్రా కిచెన్ విజిట్ చేయండి ఒకసారి అండ్ టేస్ట్ ఇట్ అండ్ టెల్ మీ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ అండ్ షేర్. సీ యూ టుమారో.